కానీ ఒకసారి చెప్పండి, ఈ రాత్రి కనుక ఇప్పుడే కనుక మీ ప్రాణం పోతే మీరు పరలోకంలో చేరుతారు అన్న నమ్మకం మీకుందా? అమ్మా ఉందా? నేను ఎవరితో గొడవ పెట్టుకోలేదు. మనం చేపైకినప్పుడు చూద్దాం. నేను ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు. అస్సలు గొడవలు అంటారా? ఏమంటారండి? గొడవలు, కొట్లాట పెట్టుకోలేదండి. నేను చాలా ప్రేమ గల వ్యక్తి అన్న వాళ్ళు మాత్రం చేపైకి లేపడి చూద్దాం. పరలోకం పోతారంట. పరలోకానికి టీవీలు చూసి అలవాటు లేనోళ్ళు మాత్రం చేపైకి వెళ్తాడు చూద్దాం. అలవాటు లేనోళ్ళు భాషను మాట్లాడతారు. ఇంటికి చక్రం ఆకలి చదువుతారు. లాభం ఏంటి? మన దేవుడు మన ఆశీర్వదించే ప్రయోజనం ఏముంది? ఉపకారమును పొందడం వల్ల ప్రయోజనం ఏముంది? మీ గుండెల్లో నిజముగా సమాధానం ఉందా? గుండెల్లో నెమ్మది ఉందా? ప్రేమ కలిగి ఉన్నారా? ఐక్యత కలిగి ఉన్నారా? ప్రార్థనలో ఎదిగారా? విశ్వాసంలో బలపడ్డారా? పరిచర్య చేసి అలవాటు మీకుందా? సేవకులను ఆదుకునే అలవాటు మీకుందా? ప్రభు పని జరిగించే ఆశ మీకుందా? ప్రభు కొరకు పరిగెత్తాలన్న కోరిక మీకుందా? ఏమీ లేదే. ఏదో ఒక పూట మందిరానికి వెళ్ళి 4 ముక్కలు ప్రార్థన చేసేసి 2 పాటలు పాడి సపట్లు కొట్టేసి ఆత్మను పొందుకుంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? పరలోకం పోవడం అంత సులువు అనుకుంటున్నారా? పరలోకం అంత తేడా దొరికింది అనుకుంటున్నారా? మందిరానికి వెళ్ళినంత మాత్రం పరలోకానికి చేరలేము. పరిశుద్ధాత్మను పొందేము కదా, పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోబాకండి. అన్య భాషలు మాట్లాడుతున్నాము కదా, నేను వెళ్ళిపోతాను పరలోకానికి. నో. మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక తీబాకండి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో రాస్తూ అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులైతే తప్ప వారు పరలోకములో ప్రవేశించుట అసాధ్యం. అంటే పరిశుద్ధులు కూడా పరలోకములోనికి వెళ్ళే అవకాశము లేదు. పరిశుద్ధుల పరిశుద్ధత సంపూర్ణమైతే తప్ప వారు పరలోకములోనికి ప్రవేశించుటకు అవకాశము లేదని వాక్యములో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతలేడా? అందుకే అంటాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం క్రీస్తు పునరుత్థాన శక్తి మందిర విశ్వాసులతో నేను మాట్లాడే మాట ఒకటి. సర్వదేశ రక్షణార్థమై భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రార్థన యోధులతో చెప్పే మాట ఒకటి. రేపో మాపో మన దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షము కాబోతున్నాడు. మన ప్రార్థనలు, మన ప్రయాసం, మన విశ్వాసం, మన సమర్పణ, మన త్యాగం, ప్రతిష్ట, మన భక్తి జయించి ఫలించి మనమంతా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఆయనతో కూడా సింహాసనంలో కూర్చోవాలి. అంటే జయ జీవితము చేయువారమై ఉండాలి. ఉండాలంటమ్మా జయ జీవితం. కొంచెం గట్టిగా జయ జీవితం అనండి. గట్టిగా రెండోసారి గట్టిగా జయ జీవితం, మూడోసారి గట్టిగా జయ జీవితం. జయ జీవితము చేయకపోతే నువ్వెంత భక్తి చేసినా ప్రయోజనం లేదు. నువ్వెన్ని పాటలు పాడినా ప్రయోజనం లేదు. మచ్చడాగులేని ఎన్ని తెల్లబట్టలు వేసుకున్నా ప్రయోజనం లేదు. మర్మముల చేత బల్లగుద్ది ప్రసంగాలు చేసినా దేశాలు తిరిగినా ప్రయోజనం లేదు. ప్రతి విశ్వాసి తమ వ్యక్తిగత జీవితంలో జయ జీవితమును చేయవారమై ఉండాలి. అని చెప్పండి. జయించాలి అనండి గట్టిగా. రెండోసారి, మూడోసారి ఇలా చేతులు పైకి చూపించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జయించిన వాడు ఎక్కడ కూర్చుంటాడు? గట్టిగా మూడోసారి గట్టిగా పక్క వాళ్ళ భుజము తట్టి చెప్పండి, సింహాసనం మీద కూర్చుంటాము. ప్రైజ్ ది లార్డ్. చెప్పినోడు విశ్వాసి, చప్పునోడు పిశాసి. దేవునికి మహిమ కలుగును గాక. మా తెలంగాణ సేవకులు చాలా మంచోళ్ళు. ఆంధ్రాలో సేవకులు చెప్పరు, ఇలా ఇష్టంగా కూర్చుంటారు. టెక్కులు ఎక్కువ, టక్కులు ఎక్కువ. స్తోత్రం. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడ సమృద్ధి ఉంటుందో అక్కడ నిర్లక్ష్యం ఉంటుంది. ఎక్కడ అరుదుగా దొరుకుతుందో అక్కడ సమర్పణ, త్యాగం ఎక్కువగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మాటలు వింటున్నారా? ఈ రోజున మనము జయించే వారిగా ఉందము గాక.
మన భక్తిలో జయించుదుముగాక, విశ్వాసములో జయించుదుముగాక, అభిషేకములో జయించుదుముగాక, పాపముపై జయించుదుముగాక, లోకముపై జయించుదుముగాక, సాతానుపై జయించుదుముగాక. జయ జీవితము చేయు కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఎక్కడ కూర్చుంటాడంట జయించిన వాడు? తమ్ముడా ఎక్కడ? సింహాసనం కావాలంటే మనం ఏం పొందాలి? ఇప్పుడు మీకు అందరికీ ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. ఒక పెద్ద రాజభవనమే ఉందనుకోండి, ఒక పెద్ద రాజభవనం, అందరు వినాలి. ఒక పెద్ద రాజభవనం. ఆ రాజభవనంలో రాజు ఒక్కడే ఉండడు కదా, మంత్రి ఉంటాడు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, చిటికామొటక నాయకులు అందరూ ఉంటారు, పరిచారకులు ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. మొన్న ఈ మధ్య ఆగ్రాలోనే ఉన్న కోటను చూడడానికి వెళ్ళాము. చరిత్రకారులు, అక్కడ హిస్టరీ చెప్పే వాళ్ళు గైడ్లు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, షాజహాన్ గారు కట్టించుకున్న కోట ఏదైతే ఆగ్రాలో ఉన్నదో ఆ కోటలో 6,000 మంది ఉండేవారంట. ఎంతమంది? 6,000 మంది ఒక్క కోటలో. అది ఎంత పెద్దదైతే అంతమంది ఆ కోటలో ఉంటారు. ఇదేంటి, చాలా జాగ్రత్తగా ఆ కోటలో, ఆ రాజభవనంలో చాలా బాధ్యత కలిగి పనిచేస్తున్న పరిచారకులు, పనివాళ్ళు, మినిస్టర్లు, మంత్రులు చాలా మంది ఉంటారు. కానీ ఎవ్వరు కూడా సింహాసనం మీద కూర్చునే అధికారము లేదు. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజు ఒక్కడే. అండ్ దట్ ఈస్ ద సెంటర్ ప్లేస్ ఆఫ్ ఎవ్రీ ప్యాలెస్. ప్రతి రాజభవనంలో ఒక హాట్ ప్లేస్, the most important place, the greatest place, the honorable place is nothing other than the throne itself. ఈ సింహాసనం తయారు చేసింది నేనే అని ఎవడైనా పనివాడు చెప్పుకున్నా అది తయారు చేయడం తప్పితే దాని మీద కూర్చోడానికి లేదు. రాజుగారిది ఏముంది? రాజుగారు చాలా వీక్ మనిషి, ఆయన కూర్చోవడం తప్పితే ఆయనకి ఏమీ శాత కాదు, అంతా చేస్తుంది నేనే, అంతా నా చేతుల మీదనే పని జరుగుతుంది, అంతా నేనే చూసుకుంటున్నా రాజ్యాన్ని అని మంత్రి ఎంత అనుకున్నా ఆడి చోటాడు కూర్చోవాలి తప్ప మంత్రి కూడా సింహాసనం మీద కూర్చునే అధికారము లేదు. విన్నారా? ఆ పిల్లలు కూర్చోబెట్టండి, అందరు చూస్తున్నారు కానీ ఎవరు ఏమంటలా. అంతవరకు ఎందుకు? ఎన్నో ప్రయాసాలు పడి స్వయంవరం చేసి ప్రేమించి పెళ్ళాడి తీసుకొచ్చిన భార్య కూడా ఆమెకిచ్చిన చోటే కూర్చోవాలి తప్పితే సింహాసనం మీద కూర్చునే అధికారము రానికి కూడా లేదు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి సీట్ మీద ఎవరు కూర్చుంటారు? ముఖ్యమంత్రి. నేను నీకు భార్యని, నేను ఇల్లు గడిచాను, నువ్వు ఇష్టమైన రా అని పోయి కూర్చుంటారా సింహాసనం మీద? మరి ఒప్పుకుంటారా కూర్చుంటే ఎవరైనా? చాలా జాగ్రత్తగా వినండి. నేను సింహాసనము యొక్క ప్రాముఖ్యత వివరిస్తున్నాను. రాజుగా అభిషేకింపబడి పట్టాభిషేకము చేయబడిన వారు తప్పితే ఇంకొకరు సింహాసనం మీద కూర్చున్న అధికారము లేదే. అలాంటి ఒక సింహాసనం భూమి మీద, ఈ పరలోకములో ఎవ్వరు కూడా దాన్ని సంపాదించుకోలేని అద్భుతమైన స్థానాన్ని, ఘన సింహాసనాన్ని రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయిన మన యేసయ్య ఎవ్వరికి ఇవ్వని ఆ సింహాసనం నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కొట్టబడ్డు గట్టిగా, కొట్టబడ్డు గట్టిగా. హల్లెలూయా. మీరే చెప్పండి, ఆ సింహాసనం మీద కూర్చోవడం తప్పితే దానికి మించిన ఆశీర్వాదం ఇంకేమైనా ఉన్నదా? మాట్లాడాలి. వెంటనే చెప్పవాకండి. అడిగాను కాబట్టి సమాధానం చెప్పేశారేమో, ఆలోచించుకొని చెప్పండి. అబ్బే అది కాదండి, అంతకు మించిన ఆశీర్వాదాలు ఇంకా ఉన్నాయని చెప్పేవాళ్ళు ఎవరైనా ఇప్పుడే చెప్పండి. యేసు రక్తం జై. వింటున్నారా? యేసు ప్రభు తాను కూర్చున్న సింహాసనాన్ని
తండ్రి తనకు బహుకరించిన సింహాసనాన్ని యేసు ప్రభువు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం నేను ఆయన సింహాసనం మీద జయించి కూర్చున్నాను కనుక ఎవరు జయించదరో, ఎవరు జయ జీవితం చేస్తారో, ఎవరు తమ విశ్వాస జీవితంలో భక్తిలో జయమును పొందుతారో అట్టి ప్రతి వాడు నా సింహాసనం మీద కూర్చునే అధికారము నేను వారికి ఇచ్చెదను. హల్లెలూయా. ఒక మాట చెప్పనివ్వండి, ఆరోగ్యం ఎక్కడైనా దొరకచ్చు, ఆశీర్వాదం ఎక్కడైనా దొరకచ్చు, డబ్బు ఎక్కడైనా దొరకచ్చు, బట్టలు ఎక్కడైనా దొరకచ్చు, తిండి ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ సింహాసనమును మాత్రం జయిస్తే తప్ప మనం సంపాదించే మరొక మార్గము లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఈ మాటలు ఈ రోజున సంఘాన్ని హెచ్చరిస్తున్నానంటే, ఇది ఎన్నో సంవత్సరం తమ్ముడా, 10వ సంవత్సరం ఆరంభము నుంచి ఈ సేవ కట్టబడుతున్న ఆరంభం నుంచి ఉన్న విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. సేవ ఆరంభమైనప్పటి నుండి 9 సంవత్సరాల నుంచి వచ్చిన సంఘములో బలపడిన వారు ఇక్కడ ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి బలపడుతున్న వారు ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి, సంవత్సరం కింద వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే నేనేసే ప్రశ్న, 10 సంవత్సరాలు దాటిపోతున్నాయని ప్రాముఖ్యం కాదమ్మా. ఈ 10 సంవత్సరాలు నీ భక్తిలో ఎంతవరకు ఎదిగావు? నీ విశ్వాసంలో ఎంతవరకు ఎదిగావు? మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం తప్పితే వ్యక్తిగత జీవితంలో నీవు మార్పులు ఏమైనా పొందుకున్నావా? నీ జీవితంలో ఏమైనా మార్పులు కలిగాయా? నువ్వు వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావా? ఒక చిన్న పిల్లవాడు ఎదగకపోతే వాళ్ళు ఏమంటారు? మరుగుజ్జు అంటారు, హ్యాండిక్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్. ఈ రోజున చాలా మంది మందిరాల్లో సంవత్సరాల తరబడి మందిరాల్లో అలా పడి ఉంటున్నారు తప్పితే ఆత్మీయ జీవితంలో ఎదగట్లేదు, విశ్వాస జీవితంలో ఎదగట్లేదు, భక్తిలో ఎదగలేకపోతున్నారు. ఒకనాడు అదే ప్రార్థన, ఈరోజు కూడా అదే ప్రార్థన. ఒకనాడు చేసిన భక్తి అదే, ఇప్పుడు చేసే భక్తి కూడా అదిగే. నీ పిల్లలు ఎదగకపోతే నీకు ఎంత బాధ కలుగుతుందో, సంఘము ఎదగకపోతే సేవకుడు కూడా అంతే బాధపడతాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. నేను ఒక దూడను తెచ్చుకొని పెంచి పెద్ద చేసి దాన్ని పెద్దగా అయిన తర్వాత నేను ఏం ఆశపడతానమ్మా? ఆ దూడ కాస్త ఆవుగా మారిన తర్వాత నాకు ఏమి ఇవ్వాలి? పాలు ఇవ్వాలి. ఒకప్పుడు నేను పెంచి పెద్ద చేశాను, ఇప్పుడు అది నన్ను పాలిచ్చి నన్ను పోషించాలి. కానీ ఈ రోజున బాధకరమైన విషయం ఏంటంటే దూడలు దూడలుగానే ఉండిపోతున్నాయి. అందుకే దైవజనుడు సంఘాన్ని చూసి ఏడుస్తూ అంటాడు, మీలో పాలిచ్చు స్త్రీలకును గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నాడు. ఏమిటబ్బా, సంఘాన్ని సంబోధించి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నాడేంటి? సంఘాన్ని సంబోధించి మాట్లాడుతూ పాలిచ్చు స్త్రీకి శ్రమ అన్నాడేంటి? కాస్త ఆలోచించి ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, అక్కడ స్త్రీ అంటే సంఘం. ఆ సంఘము గర్భము ధరించింది అంటే ఇంకా తన సంపూర్ణ దినములు ఇంకా నిండలేదు, ఇంకా పరిపక్వం కాలేదు, ఇంకా పరిశుద్ధులను కనలేదు, ఇంకా సంఘము ఎదగలేదు, సంఘము సంపూర్ణ స్థాయికి రాలేదు. ఇంకా ఏ సంఘము సంపూర్ణ స్థాయికి రాదో, ఏ సంఘం యొక్క దినములు సంపూర్ణము కావో, ఏ సంఘము పరిశుద్ధతను కనదో ఆ సంఘానికి శ్రమ. రెండోది అంటాడు, పాలిచ్చు స్త్రీకి అంటే దానికి ఆ స్త్రీ పిల్లలను కన్నదే, కానీ ఆ పిల్లలు ఎలాంటి వారంట? పసి పిల్లలే. ఇంకా వాళ్ళు ఎదగలేదు, ఇంకా వాళ్ళు బలపడలేదు, ఇంకా వాళ్ళు పరిపూర్ణ స్థాయికి రాలేదు, ఇంకా ఆత్మీయ జీవితంలో బాల్య దశలోనే ఉన్నారు. అందుకే వారికి శ్రమ అంటున్నాడు. నా దేవుని బిడ్డ, నీవు బాల్య దశలో ఉంటే నీకు శ్రమ, నీ దినములు సంపూర్ణము కాకపోతే నీకు శ్రమ. అందుకే నా ప్రభు అంటున్నాడు, కడవరి దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ సమీపమైన దినాల్లో ఉన్నాం. ప్రతి విశ్వాసి సంఘం జయించే ఒక శ్రేష్టమైన భక్తిని చేయగలిగిన వారై ఉందుము గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. జయ జీవితం. పాపమును జయించాలి, లోకమును జయించాలి, సాతానును జయించాలి. చెప్పండి, పాపమును జయించాలి. రెండవది
లోకమును జయించాలి. మూడవది సాతానును జయించాలి. అట్టివాడే ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండనిస్తాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవజనుడిగా ఈ రాత్రి ఈ మధ్యాహ్నం నా దేవుడి మీద చెప్పిన మాటలు తెలుసా? నీ కొరకు నా కొరకు పరలోకంలో సింహాసనము సిద్ధము చేయబడి ఉన్నది. ఆమె చెప్పరే, అర్థం కాలేదా? ఈ మాటకి సంతోషంగా గట్టిగా ఆమె చెప్పాలి. మన కొరకు పరలోకంలో సింహాసనం సిద్ధము చేయబడి ఉన్నది. ఒక మాట చెప్తాను, నీ వాటా ఆస్తి నీకు రాకపోయినా నువ్వు బాధపడకు. మా అమ్మ నాన్నలు మాకు అన్యాయం చేస్తున్నారని నువ్వు పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. రావాల్సిన 2-3 లక్షల కొరకు నువ్వు ఆశపడకు. ఏదో నష్టం చేస్తున్నారు పట్టించుకోవట్లేదని వేదన పడకు. నీ దుఃఖమును పక్కన పెట్టు, నీ బాధలు పక్కన పెట్టు, నీ కష్టాలు పక్కన పెట్టు, నీ వేదన పక్కన పెట్టు. ఇవన్నీ మనసు మర్చిపో. ఈరోజు సంతోషించే ఒక మాట చెప్తాను, ఎవరివ్వని ఒక సింహాసనం నా యేసయ్య నీకు ఇస్తున్నాడు ఈ మధ్యాహ్నం. హల్లెలూయా. దానికి మించిన శ్రేష్టమైన ఆశీర్వాదం మనకు భూలోకంలో మరొకటి. దాని మీద మనం దృష్టి ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటపడ్డప్పుడు వాళ్ళ దృష్టి దేని మీద ఉంది? కానాను మీద ఉంది వారి దృష్టి. 40 సంవత్సరాలు భయంకరమైన అరణ్య ప్రయాణాన్ని వారు సహించి ఓర్చుకొని ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటంటే వారి దృష్టి ఎక్కడుంది? కానాను మీద. ఏదో ఒక రోజు మేము పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టబోతున్నాం. ఒకరోజు సమృద్ధిలో దేవుడు తీసుకుని వెళ్తాడు. ఒకరోజు దేవుడు సకల ఆశీర్వాదంలో కూడిన జీవితం మాకు ఇస్తాడు. ఆనందం ఒకరోజు మాకు రాబోతుంది. సంతోషమే పొందబోతున్నాం. ఆ నిరీక్షణతో వారు ప్రయాణం చేశారు కనుక 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం సులువుగా చేయగలిగారు. హల్లెలూయా. మా జీవితాల్లో కూడా భయంకరమైన కష్టాలు, వ్యాధులు, రోగాలు. నన్ను చూసి ప్రతి వాడు ఎవరు తెలుసా? చూడడానికి బాగానే ఉన్నాడు కదా, ఎవరొచ్చాడు, మంచి నిలబడి వాక్యం చెప్పొచ్చుగా, కూర్చొని వాక్యం చెప్తున్నాడు ముస్లింలా. కానీ నిందించిన వాళ్ళు కూడా ఉన్నారు, అవమానపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. గుండెల్లో గాయాలై ఎన్ని రోగాలు వచ్చినా ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పరిచయంలో వాడబడుతూనే, ప్రతిరోజు ప్రభు కొరకు ప్రయాసపడుతూనే, ప్రతిరోజు అపోస్తలునిగా ప్రభు మాకు ఇచ్చినటువంటి పిలుపుకు లోబడి దినం ప్రయాణమే, ప్రతిరోజు ప్రభువుని ప్రకటించడమే. ఎందుకు ఈ పోరాటం? మేము ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నామంటే మా కొరకు సింహాసనం కూడా సిద్ధము చేయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు పౌలు అంటాడు, మంచి పోరాటము నా పరుగు తుదముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి దేవుడికి నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళందరికీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. केवल मसीह ही जीवन जीना ही हमारे लिए काफी नहीं है, परंतु मैं कहता हूं कि हमारे जीवन में एक जय जीवन जब हम पाते हैं तभी हमारा विश्वास जीवन सार्थक हो जाएगा. प्रेज द लॉर्ड. దేవునికి మహిమ కలుగును గాక. మన భక్తిలో మనము జయించుదుము గాక, మన విశ్వాసంలో జయించుదుము గాక, మన పరిశుద్ధతలో జయించుదుము గాక. నీ టీవీలన్నీ వేలిపోవును గాక. కొందరు చెప్పలేదు ఆమె. ఈ మధ్య కాలంలో మధ్యాహ్నం పూటనే నేను గృహ దర్శనాలు చేస్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం రాగానే ఫుల్గా భోజనం చేసి పండగకి 2 గంటలకల్లా టీవీ ఆన్ చేసుకొని జర్నీ టీవీ ముందు కూర్చుంటారు. స్తోత్రం కలుగును గాక. ఇది ఒక్కటే 2 సీరియల్స్ వస్తారండి. యేసు రక్త జీవనం ఇంకేమి చూడ, అదొక్కసారి మళ్ళీ నరకం తీసుకుపోవడానికి. ఆమె విషం బాటిల్ తాగిన విషమే, సుక్కడి తాగినా కూడా విషమే. మీ గుడ్లు వేలిపోక మునుపు మీ టీవీలు వేలిపోవాలని ప్రార్థన చేసుకోండి. ఆమె ఇలాగే ఒకసారి ఒక విశ్వాసి పెద్ద టీవీ కొనుక్కు, అయ్యా ప్రార్థన చేయమా టీవీ కదా, దేవా నువ్వు చూసుకోవాలంటే మరుసటి రోజు హై వోల్టేజ్ మొత్తం ఎగిరిపోయింది. దేవుడి మహిమ కలుగును గాక. ఎంత ఘోరం చూడండి. భక్తి కావాలి, కష్టాలు వస్తాయి, అయ్యగారు అమ్మగారు కావాలి, 24 గంటలు మా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమ్మా, మీ కొరకంటే సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట. ఈ సైతాన్ని మాత్రం టీవీ చూసి సీరియల్ చూస్తాడంట. అయ్యా ఉపవాసం ప్రార్థన చేయండి. దేని కొరకు?
టీవీలు వెళ్ళిపోవాలి. అప్పుడు అందరి బతుకులు బాగుపడతాయి. ఎవరు నరకాలి ఇవ్వడు, మనకి ఇచ్చిన హక్కులన్నీ పరలోకానికి వచ్చేస్తాయి. మీరు ఎంత బాధపడినా పర్వాలేదు, మీరు పరలోకం వస్తారు, మాకు అదే సంతోషం. ఆమె చెప్పరే అయ్యగారు దండం పెడతారు. అయ్యగారు ఆ ఇంకోసారి పిలవకండి అయ్యగారు, ఏ ప్రార్థన పిలిచినా పర్వాలేదు కానీ ఈయన మాత్రం పిలవకండి. కష్టపడి కొనుక్కున్నాం అయ్యా టీవీ, ప్రార్థన చేసిన టీవీని బద్దలు కొట్టుకుని పాస్టర్ని మనవి చేసింది, రాణి కూడా చేసింది. స్తోత్రం కలుగురు కాక. ఆ పాస్టర్ గారు సంఘ దగ్గర వేసుకొని సంతోషంగా ప్రతిసారి నన్నే పిలుస్తాడు. ఆమె కొంతమంది కుర్రోళ్ళు ఈ మధ్య ఫోన్లకు బానిస అయిపోయారు. ఫోన్లన్నీ పోవాలని ప్రార్థన చేసిన అన్నీ నాశనం అయిపోయాయి. స్తోత్రం కలుగురు కాక. ఇక ఫోన్లు కొనుక్కోలేక డబ్బా ఫోన్లతో ప్రస్తుతం కాలం గడుపుతున్నారు. దేవుని స్తోత్రం. ఆయన డబ్బా ఫోన్ ఉన్నా పర్వాలేదు కానీ పాపం జోలికి రాకుండా కాపాడబడుతున్నాడు, అది సంతోషం. ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఎక్కువ యెహోవా ఎవడని నేను దూషిస్తానేమో, నాకు ఎక్కువదు ప్రభా, తక్కువ కూడా చేయకు, నేను దొంగలించి నీ నామాన్ని అవమానం కలిగించే కార్యం ఏమైనా చేస్తాను. మర్మములను బయలుపరచు దేవుని అభిషేకం నీ మీదకి దిగి వచ్చునుగాక. దేవుని వాక్యము చేత ఈ మధ్యాహ్నం దర్శింపబడదువు గాక. ఏ విషయంలో ఓడిపోతున్నావో ఈ మధ్యాహ్నం ఆ విషయంలో దేవునికి జయ జీవితం అనుగ్రహించును గాక. బిడ్డ, నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో నీకు తెలుసు, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో నీకున్న బలహీనత నాకు లేదు, నాకున్న బలహీనత ప్రతి వానికి ఏదో ఒక బలహీనత. ఎక్కడో దగ్గర మనం పడిపోతుంటాం. బలహీనతలు ఎత్తి చూపిస్తూ వాడు పాపిష్టి వాడని చెప్పడం కన్నా మన బలహీనతలు మనము సరి చేసుకోగలిగిన వాడే ధన్యుడు. యేసు ప్రభు కూడా బలహీనతలు ఎత్తి చూపి ఉంటే ఏమండి నేలలో కూర్చొని రాస్తున్నాడంట. ఆయన రాసింది వేరే, ఆయన రాసింది ఏం రాసుకున్నాడు ఆయన ఎవరు తెలుసు కానీ ఆయన నచ్చిన ఆయన రాసుకున్నాడు. ఆ రోజు ఊరు నాయన నా పాపం రాస్తున్నాడు, నా పాపం చివరికి తలెత్తి చూస్తే ఎవడు అక్కడ. ఆయనే కనుక పాపాలు ఎత్తి చూస్తే నిలబడే దమ్ము ధైర్యం ఎవడికి లేదు. స్తోత్రం. నువ్వెవడు నేనెవడు తప్పులు ఎత్తి చూడడానికి? మనం ఎవరము తప్పులు ఎత్తి చూడడానికి? మనం ఎవరము బలహీనతలు ఎత్తి చూడడానికి? వింటున్నారా ప్రియమైన బిడ్డలారా? తన పొరపాటులను తెలుసుకొని గ్రహించుకొని సరి చేసుకోగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తుంది దేవుని వాక్యం. నీ బలహీనత నీకు తెలుసు, నువ్వెక్కడ పడిపోతున్నావో నీకు తెలుసు, నువ్వెక్కడ ఓడిపోతున్నావో నీకు తెలుసు, నీ వీక్ పాయింట్ నీకు తెలుసు. అది తెలుసుకో, గుర్తించు, మోకరించు, ప్రార్థన చేయి, జయం పొందు, నేరుగా సింహాసనం చేరుకుంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించిన వాడు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చెదను. దేవునికి స్తోత్రం. జయించిన వారు ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. ఆ జయము మన బలహీనతలపై మనము పొందుకుందుము గాక. ప్రైజ్ ది లార్డ్. కొందరు చర్చికి వస్తారు, రాగానే బాగానే ఉంటారు, ఇంట్లో ఎంత పని చేసినా నిద్ర రాదు, టీవీ చూసినా నిద్ర రాదు, ముచ్చట్లు పెట్టినా నిద్ర రాదు. చర్చికి రాగానే వాక్యం చెప్తే చాలు, కళ్ళు తెరుచుకొని నోరు మూసుకో అంటే కళ్ళు మూసుకొని నోరు. ఇది కూడా సైతానే. ఇది కూడా ఒక స్తోత్రం కలుగును గాక. ఎందుకు సైతాన్ని చెప్తుంటే వాళ్ళు నిద్రపోతుంటే యేసు ప్రభు రానే వచ్చాడు, వెనుకున్న వాళ్ళు ఏమైపోయారమ్మా? ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. నువ్వు నిద్రపోతానే ఉంటావు, సిద్ధపడిన వాళ్ళందరూ వెనుకున్న వాళ్ళందరూ ఏమవుతారమ్మా? వెళ్ళిపోతారు. నిద్రపై జయం. నిద్ర ఒక భయంకరమైన సైతానండి. యుద్ధము చేయవలసిన దావీదు ఇంట్లో వెళ్ళి పడుకున్నందుకే కదా భయంకరమైన పాపం చేశాడు. దరిలా ఒళ్ళో పడుకుని నిద్రపోయిందే కదా బోడిగుండు అయిపోయి నాశనం అయిపోయాడు. ఒక విశ్వాసికి నిజమైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే దాని పేరే నిద్ర. నిద్ర నిద్ర. మా చర్చిలో ఆమె ఎప్పుడు పడుకునేది,
యేసు నామములో నిద్ర నాశనం అయిపోతూ ప్రార్థన చేసిన. ఇప్పుడు రాత్రి తప్పట్లేదు. అర్ధరాత్రి పొందిస్తుంది, అయ్యా నిద్ర రావట్లేదు, బాగైంది, సంతోషంగా ప్రార్థన చేయాలి. నీకేమంటారు? నేనే ప్రార్థన చేసినట్టు మనం చదువుతుంది భయానికి. దేవుడు నీకు మెలకు ఆత్మ ఇచ్చాడమ్మా, రాత్రంతా ప్రార్థన చేయి అంట. దేవుడికి మహిమ కలుగును గాక. మోసపోకుడి దేవుడు వికరించబడడు. ప్రైజ్ ది లార్డ్. జయించిన వారి కొరకై పరలోకములో సిద్ధము చేయబడిన 7 సింహాసనాలు ఉన్నాయి. నేను వేగంగా 7 సింహాసనాలు చెప్పి ముగించేస్తాను. ఫస్ట్ సింహాసనం విశ్రాంతి సింహాసనం, ద థ్రోన్ ఆఫ్ రెస్ట్. ఆమేన్. ఇదండి, యేసు ప్రభు జయించిన తర్వాతనే తన తండ్రి సింహాసనం మీద పోయి కూర్చున్నాడు. ఏమి చేసిన తర్వాత, ఏ విషయంలో జయించిన తర్వాత, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. త్వరగా తీయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. పంపిన యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలు. దేవుడు తనకు అప్పగించిన పని, అనగా తండ్రి తనకు అప్పగించిన పనిని యేసు ప్రభు ముగించినందువలన ఆయన సింహాసనం మీద యేసయ్య విశ్రాంతిగా కూర్చున్నాడు. కాబట్టి అది ఏ సింహాసనము? విశ్రాంతి సింహాసనం, ద థ్రోన్ ఆఫ్ రెస్ట్. నీకు మంచి మాట చెప్తాను, అందరూ ఒకసారి నా వైపు చూడండి. యేసు ప్రభు ఒక మంచి మాట పలికాడు, నా వైపు చూడాలి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకములోనికి ప్రవేశిస్తాడు. ఆ మాటకు అర్థం, ఆయన సింహాసనం మీద మనము విశ్రాంతిని పొందాలి అంటే ఆయన చిత్తమును చేయువారమై ఉండాలి. ఉంటే మీ కుడి చేతులు పైకి లేపి ఆమేన్ అనడి గట్టిగా చెప్పండి. ఆయన చిత్తము చేయాలి అనడి గట్టిగా. అప్పుడు ఏ సింహాసనం ఇస్తాడు? విశ్రాంతి సింహాసనం అనడి గట్టిగా. ప్రకటన 3:21లో యేసు ప్రభు తండ్రి సింహాసనం మీద పనిచేస్తున్నాడా, విశ్రాంతి తీసుకున్నాడా? ఆయన విశ్రాంతి తీసుకుంటూ తన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ విశ్రాంతిలోని ఆయన ఎప్పుడు ప్రవేశించాడు అంటే తనకు అప్పగించిన పనిని ముగించిన తర్వాత. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చగలిగితే ఆయన సింహాసనం మీద మనము కూడా విశ్రాంతి పొందే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా. మీలో ఎంతమందికి విశ్రాంతి కావాలి? మీలో ఎంతమందికి నెమ్మది కావాలి? మీలో ఎంతమంది సమాధానం కావాలి? అయితే మీరు చేయవలసిన కార్యం ఒకటి ఉంది, ఆయన చిత్తము చేయాలి అనండి గట్టిగా. రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు ఏ సింహాసనం ఇస్తాడు? విశ్రాంతి సింహాసనం. రెండవ సింహాసనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. The book of Hebrews chapter 4 verse 15. इब्रानियों की पुस्तक उसके 4थे अध्याय के 15 आयत में हम पढ़ेंगे. హెబ్రీ 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ ఆయన సమస్త విషయంలో మన వలె శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కనుక సమయోచితమైన సహాయం పొందును, కృప పొందినట్లు ధైర్యముతో కృప ఆసనము యొద్దకు చేరుదము. ఎక్కడికంటమ్మా? కృప ఆసనము అనగా కృప సింహాసనము, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆమేన్ చెప్పండి. నువ్వు జయిస్తే కృప అను సింహాసనంపై దేవుడు నేను కూర్చోబెడతాడు. ఏ సింహాసనం అమ్మా? కృపా సింహాసనం అనండి గట్టిగా. మొదటి సింహాసనం వెరీ గుడ్, విశ్రాంతి సింహాసనం. రెండవది కృపా సింహాసనం. మూడవది ప్రకటన పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడై ఉన్నవాడు, అమ్మా
దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు ఆ, మకరతము వలె ప్రకాశించు ఆ. మేఘధనస్సు సింహాసమును ఆవరించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలు, ఇప్పుడు బాగా వినండి. మేఘధనస్సు ఆవరించిన సింహాసనం అనండి గట్టిగా. సింహాసనం. పప్పు అన్నం అంతా ప్లేట్లో విడిచిపెట్టి చికెన్ ముక్కలు మాత్రం మింగేసినట్టుగా ఉంది ఇక్కడ. అట్లా చేయబాకండి, తిండిపోతలని పేరు వస్తుంది. అన్ని మాటలు గట్టిగా చెప్పండి. ఇంద్రధనస్సు ఆవరించిన సింహాసనం అనండి గట్టిగా. ఇంద్రధనస్సు బైబిల్ భాషలో నమ్మకత్వమునకు సాదృశ్యమైనది, ఫెయిత్ఫుల్నెస్. ఆమేన్. కాబట్టి ఆ సింహాసనం ఇంద్రధనస్సు ఆవరించిందంటే ఆ సింహాసనం ఏమున్నట్టు? నమ్మకత్వం. నమ్మకమైన సింహాసనం, నమ్మకత్వమైన సింహాసనము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మర్చిపోతారేమో. మొదటి సింహాసనం, వెరీ గుడ్, విశ్రాంతి సింహాసనం, నీకు విశ్రాంతిని ఇస్తాడు. రెండవది, నీకు కృప అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. మూడవది, నమ్మకస్తునిగా ఆయన నీ పక్షమున నిలబడి ఉంటాడు. దేవునికి స్తోత్రం. నాలుగో సింహాసనం, కీర్తనలు 47వ అధ్యాయం 8వ వచనం. Psalms 47 verse 8. भजन संहिता 47वां अध्याय उसके 8वें आयत को हम पढ़ेंगे. దేవుడు అన్ని జనులకు రాజా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై, పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఏ సింహాసనం ఇస్తాడు దేవుడు? పరిశుద్ధ సింహాసనము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఐదవది, జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా పుస్తకం. యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో సంతోషించును, నీ అందు సంతోషించు. తనకున్న ప్రేమను, నీ అందు తనకున్న ప్రేమను బట్టి ఆ శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆంగ్ల బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కృపా ప్రేమ సింహాసనమును బట్టి ఆయనని అందు హర్షించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ సింహాసనం అంట? ప్రేమ సింహాసనం. అనగా ఆయన తన ప్రేమను నీ ఎడల వ్యక్తపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏ ఏ ఏ సింహాసనం అమ్మా? ఐదో సింహాసనం ఏంటమ్మా? ప్రేమ సింహాసనం. ఆరవది, మొదటి దినవృత్తాంతముల పుస్తకం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల పుస్తకం पहला इतिहास उसका 29वां अध्याय 23వ వచనం. 23వ ఆయతకు పడికి 23వ వచనం. 29, 23. రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. 24 కూడా చదవమా. 23, 24 రెండు వచనాలు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. 23వ వచనంలో ఉంది, యెహోవా సింహాసనం మీద అతడు కూర్చొని ఉండగా అతడికి అధికారము ఇవ్వబడెను. ద థ్రోన్ ఆఫ్ అథారిటీ. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యెహోవా ఏర్పరిచిన సింహాసనం మీద సొలొమోను కూర్చొని ఏలుబడి చేస్తున్నాడో అతడికి అధికారము ఇవ్వబడెను.
ఏమి పడినామా? అధికారం. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. 7వ సింహాసనం, ఆఖరి సింహాసనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. మాథ్యూ 25:31. తన మహిమకు మనుష్య కుమారుడును వచ్చినప్పుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఏ సింహాసనము? మహిమగల సింహాసనం. కొంచెం గట్టిగా హల్లెలూయా. మీకు ఆఖరిగా ఒక మాట చెప్తాను, బాగా వినండి. సింహాసనం మీద కూర్చోబెడతాడు. సింహాసనం మీద కూర్చోబెడతాడంటే ఇలాంటి పెద్ద చైరేసి కూర్చోబెడతారు అనుకుంటున్నారేమో బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చీర అక్కడే ఉండదు. మీకు మాట చెప్పనా? నీకు కలిగే విశ్రాంతియే నీకు ఒక సింహాసనముగా దేవుడు మార్చబోతున్నాడు. రెండవది, నీకు ఇచ్చే కృప నీకు ఒక సింహాసనంగా మారబోతుంది. నమ్మకమైన వారిగా నీవు నిర్ధారణ చేయబడు ఆ అనుభవమే నీకు ఒక సింహాసనంగా మారబోతుంది. పరిశుద్ధత ఒక సింహాసనంగా మారబోతుంది. ప్రేమ ఒక సింహాసనంగా మారబోతుంది. అధికారము గలవానిగా ఉన్నావంటే నీవు సింహాసనం కూర్చున్న వారిగా నిదర్శనము దేవుడు చూపించబోతున్నాడు. ఆఖరిగా ఆయన మహిమ నీ మీద కుమ్మరించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 7 సింహాసనాలు ఎవరికి? ఎవరికి? నన్ను చూసి సమాధానం చెప్పాలి. ఎవరికి? 7 సింహాసనాలు కావాలా? కావాలా వద్దా? ఏందెవరు మాట్లాడతలేరు? అమ్మా నా కూర అయిపోయింది, ముక్కలై ముక్కలై అంటావా అనవా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు 2 ముక్కలు తక్కువ పడ్డాయి అనుకోండి, మహాభారతమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరి గట్టిగా చెప్పండి. సింహాసనం ఎవరికి? ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి. ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు? ఎవరు జయించాలి? మళ్ళీ బహువచనం కాదు, ఏకవచనం చెప్పండి. ఎవరు జయించాలి? మళ్ళీ మేము అంటారు. ఎవరమ్మా? నువ్వు జయిస్తే ఈ 7 సింహాసనాలు దేవుడికి అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా మనందరికీ ఇట్టి సింహాసన అధికారము ఘనత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమె చెప్పండి. అందరూ మోకరించండి.